వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో బాధ్యులైన వారిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేసిన సిట్ కల్తీ నెయ్యిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అందించిన దర్యాప్తు నివేదికను ఏకసభ్య కమిషన్ పరిశీలించనుంది. లోపాలు, వైఫల్యాలు, తప్పులకు కారకులైన పర్చేజ్ కమిటీ సభ్యులు, సీనియర్ అధికారులపై తీసుకోవాల్సిన చర్యల్ని సిఫారసు చేయాలని కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ నిబంధనల సడలింపు, అమలులో పరిపాలనా లోపాలు, వైఫల్యాల్ని అంచనా వేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో తప్పు చేసిన టీటీడీ అధికారులు, కమిటీ సభ్యుల ప్రమేయాన్ని గుర్తించాలని, వారిపై పరిపాలన లేదా క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణలో భాగంగా రికార్డులు, రాతపూర్వక వివరణల్ని కమిషన్ కోరవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో నిపుణుల సహాయం పొందవచ్చని తెలిపింది. అవసరమైన సహాయాన్ని టీటీడీ అందిస్తుందని, 45 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల వల్ల కోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఏ చర్యలకు భంగం కలగదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.